హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తమిళనాడులో ఏం జరుగుతోంది? కొత్తగా ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి దళపతి విజయ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ ఏం చేస్తున్నారు? మంత్రివర్గంలో మన తెలుగు అమ్మాయి శివకాశి ఎమ్మెల్యే కీర్తన మంత్రి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారా, లేక రీల్స్ ఆ తర్వాత యూట్యూబ్ డ్యాన్సులు ఇవన్నీ చేస్తూ కాలం గడిపేస్తున్నారా? ఒక మంత్రికి ఉండవలసినటువంటి లక్షణాలైనా ఇవి? ఎవరైనా రీల్స్ చేస్తారా? బాధ్యత ఉండాలి కదా. ఇవి నేనన్న మాటలు కాదు, మరి ఎవరన్న మాటలంటే అక్కడి అపోజిషన్ పార్టీ డిఎంకే వాళ్ళు అన్నటువంటి మాటలు. వాళ్ళు ఏమంటున్నారంటే మంత్రిగా ఉన్న తర్వాత బాధ్యతగా ఉండాలి, కానీ ఈ 1.5 నెల కాలంలో ఏమైనా చేశారా మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన అంటే ఆమె ఏమీ చేయలేదు, రీల్స్ చేశారు, డ్యాన్స్ చేశారు తప్పనించి మిగిలింది ఏది చేయలేదని చాలా 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 నిశితంగా కామెంట్ చేశారు. ఒక మంత్రి పైన, సాక్షాత్ ఒక మహిళా మంత్రి పైన ఈ రకమైనటువంటి కామెంట్లు రావడం అనేటువంటిది బహుశా తమిళనాడు రాజకీయాల్లోన ఇది మొదటిసారి చెప్పొచ్చు. ఇంతకు శివకాశి ఎమ్మెల్యే కీర్తన ఈమె తెలుగు అమ్మాయి, ఈమె ఏంటి, ఈమె పూర్వ చరిత్ర ఏంటి అంటే మొట్టమొదటి కొంచెం అది సంక్షిప్తంగా చెప్పుకొని తర్వాత ఇష్యూలోకి వెళ్ళిపోతాం. ఈమె శివకాశీలోన సోషలీ యాక్టివిస్ట్గా ఉండేది. ఎందుకు అంటే అక్కడ అగ్గిపెట్టెల పరిశ్రమ, ఆ తర్వాత టపాసుల పరిశ్రమ, ఇవన్నీ, ఆ తర్వాత పుస్తకాల ప్రింటింగ్, 3 పరిశ్రమలు, ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ప్రింటింగ్ పరిశ్రమ ఉంది, ఆ తర్వాత మ్యాచ్ బాక్స్ పరిశ్రమ ఉంది, ఆ తర్వాత క్రాకర్స్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ 3 పరిశ్రమలు ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా తరచుగా ఎప్పుడైతే దీపావళికి వాళ్ళు టపాసులు తయారు చేయాలంటే శివకాశిలో అగ్ని ప్రమాదం, టపాసులు పేలిపోవడం, కొంతమంది కార్మికులు చనిపోవడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. ఈ అంశం గురించి కీర్తన చాలా చాలా లోతుగా ఆమె అధ్యయనం చేసి సోషల్ యాక్టివిస్ట్లా దాని కొరకు ఆమె ఉద్యమించారు. ఎందుకు ఇలా జరగాలి, దీన్ని మనం నివారించలేమా అని ఒక సదాశయంతో సోషల్ కాస్తో ముందుకొచ్చినటువంటి మన తెలుగు అమ్మాయి కీర్తన. సో శివకాశిలో ఆమె పెద్ద ఉద్యమమే చేశారు. ఆ తర్వాత ఆమె టీవీకే, మన విజయ్ గారి రాజకీయ పక్షంలోన అతని సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ కూడా, ఆ తర్వాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, వ్యూహకర్తగా కూడా పనిచేశారు. ఎన్నికల్లోన అద్భుత మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత టీవీకే అధినేత విజయ్, ముఖ్యమంత్రి విజయ్, ఆయన చాలా ఆలోచనతోన, ముందు చూపుతోన ఆ అమ్మాయి కీర్తనకు మంత్రిత్వ పదవి ఇచ్చారు. మహిళా మంత్రిగా ఆమెను నియమించారు. మహిళా మంత్రిగా నియమించిన తర్వాత తమిళనాడులో కూడా తెలుగులో మాట్లాడినటువంటి ఒక ధీర తెలుగు అమ్మాయిలాగా మనం ఆమెను గుర్తించవచ్చు. సో ఇవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే ఇంతటి గుర్తింపు ఉన్నటువంటిది, ఇంతటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి, ఒక కాజు కోసం నిరంతరంగా పోరాడినటువంటి ఒక మహిళ మంత్రిగా మారినంత మాత్రాన బాధ్యతలు మరిచిపోతుందా, లేదా మరింత పెరుగుతాయా? ఇది మనం లాజికల్గా ఆలోచించవలసినటువంటి విషయం. ఆవిడ రీల్స్ చేశారు, ఓకే, రీల్స్ చేసి ఉండొచ్చు, నిజమే, ఆమె రీల్ చేశారు, మంత్రి అయిన తర్వాత రీల్ చేశారు, దట్ ఈస్ ది పోస్చర్. సో రీల్ చేశారు, బట్ దేనికోసం చేశారు? దేనికోసం రీల్ చేశారంటే ఇక్కడ చూడండి, కీర్తన మినిస్టర్ ప్రమోట్స్ తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ పుష్ త్రూ వైరల్ రీల్. రీల్ చేయడం వల్ల తమిళనాడులోన పెట్టుబడులను ప్రోత్సహించేలాగా, పరిశ్రమలను ఆహ్వానించడానికి ఆవిడ ఆ రీల్ చేశారు. బహుశా ఇది సాంప్రదాయానికి విరుద్ధంగా ఒక కొత్త ధోరణి, కొత్త మార్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పట్లోన జంజీ యువత మొత్తం కూడా సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు యూట్యూబ్, ఆ తర్వాత రీల్స్, ఆ తర్వాత ఇన్స్టా, వీటిలోనే వాళ్ళు చాలా ఎక్కువ కాలం స్పెండ్ చేస్తుంటారు. పైగా చాలామంది కూడా మొబైల్లోనే అట్రాక్ట్ అయినటువంటి, మొబైల్ చూడనటువంటి వాళ్ళు చాలామంది ఎవరు ఉండరు. సో దీనికి ప్రచారం జరగాలి అంటే, చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం జరగాలి, పరిశ్రమలు అట్రాక్ట్ చేయాలి అంటే దీన్ని ఒక సాధనంగా, ఆయుధంగా వాడుకోవడంలోన తప్పేముంది అని డిఎంకేకు వ్యతిరేకంగా కొంతమంది ఆమె అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆమె పైన వచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే, పాలన కంటే ప్రచారం ఎక్కువ. ఈమె పాలన ఏం చేస్తున్నారో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ప్రచారం మాత్రం అతి భయంకరంగా చేస్తున్నారు. రీల్స్ చేయడం ఏంటి మినిస్టర్ అయ్యి ఉండి అని. కీర్తన ప్రభుత్వం పనుల కంటే కూడా సోషల్ మీడియా రీల్స్, వీడియోలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని డిఎంకే విమర్శిస్తోంది.
వైరల్ అయిన పరిశ్రమల ప్రమోషనల్ రీల్ తమిళనాడులో పెట్టుబడులను ఆకర్షించేందుకు కీర్తన విడుదల చేసిన 56 సెకండ్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోన వైరల్ అయిపోయి రచ్చ చేస్తుంది. డిఎంకే ఏమనుకుంటుంది, దీన్ని పట్టుకొని ప్రభుత్వాన్ని అల్లాడించవచ్చు, షేక్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే డిఎంకే అధినేత స్టాలిన్ ఏమన్నారు, 6 నెలల పాటు మేమేం మాట్లాడము, కొత్త ప్రభుత్వానికి మేము అవకాశం ఇస్తాము, 6 నెలల తర్వాతనే వాళ్ళ పనుల గురించి మేము మాట్లాడడం మొదలు పెడతామని చెప్పి 6 గంటలు కూడా ఆగలేదు. 6 నెలలు పక్కన పెట్టండి, 6 గంటలు కూడా ఆగలేదు. ఇదే మాట ముఖ్యమంత్రి విజయ్ కూడా అన్నారు. 6 నెలలు అన్నారు, మరుసటి రోజు నుంచే వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు ఇప్పటికిప్పుడే మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఇది ఈ మధ్య కాలంలోన ఏ అపోజిషన్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్లో మీరు చూడండి, ఎక్కడైనా నాట్ ఈవెన్ సౌత్ ఇండియా, ఈవెన్ నార్త్ స్టేట్స్లోకి అయితే అంతెందుకు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనూ మీరు తీసుకోండి, తృణమూల కాంగ్రెస్ని తునాతునకలు చేసేదాకా కూడా వాళ్ళు నిద్రపోవట్లేదు అధికార పక్షం. వాళ్ళకి అవకాశం అలా అంది వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలు 80 మంది ఎమ్మెల్యేలు 60 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరో 20 మంది ఎంపీలు కూడా జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా 3 మాత్రమే, 23 మంది జంప్ అవుతుంటే 20 మంది బీజేపీలో రావడానికి రెడీగా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ ముసలం పుట్టి దీది ఒంటరైపోయి బేలగా బిక్కుమంటూ దిక్కులు చూసే పరిస్థితి వచ్చింది. సో ఆ స్టేట్ పరిస్థితి. ఇక్కడ తమిళనాడుకు వస్తే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, వైరల్ అయిన పరిశ్రమల ప్రమోషనల్ రీల్ తమిళనాడులో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది 56 సెకండ్ల వీడియో. ఈ వీడియోకు విడుదల చేసిన వెంటనే 56 లక్షల వ్యూస్ వచ్చాయన్నమాట. ఇంత రాయడం, లక్షలాది వ్యూస్ వచ్చాయి. దీన్ని చాలామంది ఏమన్నారు అంటే సినిమా ట్రైలర్ తరహా ప్రచారంగా దీన్ని ప్రతిపక్షం వాళ్ళు అభివర్ణించారు. స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. మొదటేమన్నారు, పాలన కంటే ప్రచారం ఎక్కువ. ఇప్పుడు స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. సబ్జెక్ట్ తక్కువ ఏముంది, మీరు ఆ వీడియో జాగ్రత్తగా మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. అందులో చాలా డీటెయిల్గా మంత్రి కీర్తన గారు అసలు పెట్టుబడుల్లోన ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు, ఈజ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉంటుంది, మీకు అనుమతులు ఎంత సులువుగా వచ్చేస్తాయి, ప్రభుత్వం మీకు ఏ వసతులు కల్పిస్తోంది, మీరు వస్తే ఎంత లబ్ధి పొందొచ్చో, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా, చాలా క్లుప్తంగా, చాలా సులువుగా, క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించారు. 56 సెకండ్స్లోన తాను చెప్పవలసిందంతా చెప్పినటువంటి మంత్రి కీర్తన గారిని అభినందించాల్సింది పోయి వీళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. ఓకే, ఆమె ఆహారం వీళ్ళకి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ద డ్రెస్ కోడ్, ఆ డ్రెస్ ఒక మినిస్టర్ అయ్యింది ఇలాంటి డ్రెస్ వేస్తారని అని ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్, హూ కేర్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, హౌ షీ అడ్రస్ అని, నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డ్రెస్, హౌ షీ అడ్రస్ ది ప్రాబ్లం. ఆమె ఎలా అడ్రస్ చేసింది, ఏ ఇష్యూస్ గురించి మాట్లాడింది, అది మనకు చాలా ముఖ్యం కదా. సో రీల్లో విజువల్స్, ఎడిటింగ్, డెలివరీపై ఎక్కువ ఫోకస్ పెట్టారని, కానీ పరిశ్రమల విధానాలపై స్పష్టత లేదని కొంతమంది విమర్శకులు అన్నారు. డిఎంకే క్రెడిట్ను టీవీకే ఇది ముఖ్యంగా ఏంటంటే, ఆల్రెడీ డిఎంకే తాము అధికారంలో ఉండగా తాము చేసినటువంటి శ్రమ, తాము ఆల్రెడీ తెచ్చినటువంటి కొన్ని ఇవి పైప్ లైన్లో ఉన్నటువంటి వాటిని వీళ్ళు తీసుకుని వచ్చేసి ఆ క్రెడిట్ అంతా టీవీకే కొట్టేయాలని చూస్తుందన్న ప్రధాన ఆరోపణ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పరిశ్రమల శాఖల పనితీరుపై ప్రశ్నలు, పెట్టుబడుల హామీలు, 21 రోజుల క్లియరెన్స్ వంటి ప్రకటనలు ఎంతవరకు అమలవుతున్నాయో చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. అన్నిటికీ మించి ఈ అమ్మాయి అనుభవం పైన కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కీర్తన యువ మంత్రి కావడంతో కీలక పరిశ్రమల శాఖను ఆమెకెందుకు అప్పగించారు అనేటువంటి ఒక కామెంట్, అసలు ఆమె నిర్వహించగలరా, నిభాయించగలరా అని కొంతమంది ప్రశ్నలు ఏమనెత్తుతూ ఉన్నారు. వైరల్ వీడియోలు వివాదాలకు దారి, కోయంబత్తూర్ ఘటనపై, అంటే యాక్చువల్గా కోయంబత్తూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక యువతి హత్యకు గురి కావడం, అలాంటి ఇన్సిడెంట్పై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి వీడియో ఒకటి వైరల్ చేస్తూ, ఇలా వెళ్ళిపోతున్నటువంటి మంత్రి ఇక్కడ మాత్రం రీల్స్ చేస్తున్నారు, చూడండి ఈవిడ బాధ్యత అని కంపేర్ చేస్తూ కూడా సోషల్ మీడియాలోన పుష్ చేస్తూ ఉన్నారు. సో డిఎంకే ఐటీ సెల్ చాలా బలంగా ఉండి ఆల్రెడీ పని మొదలు పెట్టేసిందనమాట. సో ఈ విధంగా రాజకీయంగా మహిళా నాయకత్వంపై చర్చ, విమర్శల్లో కొంత భాగం వ్యక్తిగత లింగ వివక్షతో కూడుకున్నదని కీర్తన మద్దతుదారులు అంటుండగా, డిఎంకే మాత్రం తాము కేవలం పనిని మాత్రమే విమర్శిస్తున్నామని అన్నారు. కాబట్టి బాటం లైన్లో మనం చెప్పాలంటే మంత్రి కీర్తన
రీల్స్తో పెట్టుబడులు తెస్తున్నారా, లేక పాలనను పక్కన పెట్టి ప్రచార రాజకీయాలు చేస్తున్నారా అన్న నినాదంతో తమిళనాడులోన హల్చల్ చేస్తున్నటువంటి ఈ వివాదాలకు కీర్తన చెక్ పెడతారా లేదా ఆమె మద్దతుదారులు బదిలిస్తారా అనేది మనం వేచి చూడాలి. అదండి మంత్రి కీర్తన రీల్స్ గొడవ. దట్స్ ఆల్.